అంగిట్లకు వస్తారని కిరాణా షాపులు, కూరగాయల కోసం వస్తారని కూరగాయల దుకాణాలు, మార్కెట్లు మబ్బుల్నే తెరుస్తారు. అట్లనే టిఫిన్ సెంటర్లు సుత తెల్లారక ముందు నుంచే చాలైతాయి. ఇక కడమ ఏ దుకాణం పోయినా 10 గంటల దాకా తెరవరు. అట్లనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, మిర్చి బజ్జీల బండ్లు, పానీపూరి బండ్ల మీద దందాలన్నీ పగటాల తర్వాతనే చాలైతాయి. మరి అన్నలకు అత్యవసర నిత్యవసర సరుకు దొరికే బార్లు, వైన్స్లు ఇంత తెలియదా 10 గంటల తర్వాతనే తెలుస్తారు అని అంటున్నారా? నాకే అనుకున్నా మీకు సుత బొత్తిలకేం తెలిసినట్టు లేదు కదా. కాకలు ముద్దుగా ముచ్చట్లు పెట్టుకుంటా సిట్టింగ్ వేసిండ్రు. చీకటి ఉందంటే మాపటీలు అనుకునే రాయింత పొద్దుగాలనే సప్పరిస్తాండ్రు మనోళ్ళు. తాగేటోళ్ళు దూపకాగరని మబ్బులు 6 గంటలకే తెరిసిండ్రు బారు. హీగేముంది, ఇంటికాడ అత్తరబుత్తర ముఖం మీద నీళ్లు చల్లుకొని ఛాయ్ తాగే టైం కురుకొచ్చి పెగ్గు అనుకుంటే మగ్గులు గుంజుతాండ్రు. అట్లని బారు ముంగటికెళ్ళి మూతే ఉంటది, గల్లీలకెళ్ళి వెనకకు పోతే కూల్లా. ఆగో చుట్టుముట్టు సగులం దుకాణాల షట్టర్లు మూసే ఉంటే నిత్యావసర సరుకని ఇదైతే మబ్బుల్నే తెరుస్తాండ్రు. జనగాంలా రూల్స్ ప్రకారం 10 గంటలకు తీయాలి. లేవక ముందే ఇల్లు పోయి షట్టర్ కొడుతుంటారా. గిరాకెందుకు పోగొట్టుకోవాలని వాళ్ళు కూలి పనికి పోతోళ్ళు చాలా మంది ఇడికి వచ్చినాకనే అడ్డాకు పోయేది. కొందరు సప్పుని తీసుకొని వెళ్ళిపోతుంటే ఇంకొందరు పురుషాత్తుగా సిట్టింగ్ చేసిర్రు. ఉదయాన్నే 6 గంటలకు మద్యం షాపులు తెరవడం వల్ల బస్టాండ్ దగ్గర నుండి వచ్చే మహిళా విద్యార్థులకు చాలా ఇబ్బంది కలుగుతుంది. న్యూసెన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. జనగాములనే కాదు చాలా జిల్లాలు ఇదే కథ. బార్ల కాడనే ఇట్లుంటే ఇక ఊరూరికి వాడకున్న బెల్ట్ షాప్ల కాడ ఇంకెట్లుండాలి. ఈ లెక్కనివన్నీ ఏటీఎం సెంటర్ల లెక్క ఎనీ టైం మందు సెంటర్లు అన్నట్టు. మరి అబ్కారోళ్ళు ఏం యాక్షన్ తీసుకుంటారో కానీ దుగ్నాలు తెరిసేదాకా సుత ఆగుతలేరంటే అన్నల పోతకైతే మొక్కాలేపో.